గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ప్రధానంగా కనబడుతోంది. ఏంటయ్యా అంటే వాళ్ళకి ఇప్పటిదాకా మనోళ్ళకి ఉద్యోగాలిచ్చారు. అది ఆయిల్ కంపెనీల్లో, వాళ్ళ ప్రభుత్వ నిర్వహణలో ఇట్లాంటి వాటిట్లో. మరొక వైపున గల్ఫ్ దేశాలకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇంకొక పెద్ద చిక్కు ఏంటయ్యా అంటే సైన్యం. సొంత సైన్యం లేకపోవడం, అమెరికా మీద ఆధారపడితే దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో తెలిసింది. 40 ఏళ్ల నుండి వాళ్ళు ఎలాంటి అంటే ఇంతవరకు అసలు గల్ఫ్ దేశాలు సైన్యాన్ని పెట్టుకోలేదు. అమెరికాకి మాత్రం డబ్బులు పోస్తా వచ్చారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు గ్రహించారు కాబట్టి సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళ దేశాల్లో జనాభా పుట్టుకల సంఖ్య తక్కువ. అంటే ఆ ఎడారి ప్రాంతాలు కాబట్టి వాళ్ళకి కడుపొచ్చేది తక్కువ, పిల్లలు పుట్టేది తక్కువ. వాళ్ళ జనాభా చాలా తక్కువ. అంటే 2.1% పైగా జనాభా పెరుగుదల రేటు ఉంటే అప్పుడు అవి సక్సెస్‌ఫుల్. అంతకంటే తక్కువ ఉంటే మైనస్ అని చెప్పుకుని మనకు ఆంధ్ర ఇవి కూడా దెబ్బతిన్నాయని చెప్పుకున్నాం కదా! వాళ్ళదైతే మరి 0.8 1 లెక్కనే ఉంటది. వాళ్ళ పుట్టుకల రేటు. ఇంకోటి వాళ్ళ జనాభానే తక్కువ. మరి వాళ్ళు సైన్యాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కాబట్టి పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, భారతదేశం ముస్లింలకి ఛాన్స్ రావచ్చు రేపొద్దున. ఈ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఖచ్చితంగా సొంత సైన్యం పెట్టుకుంటాయి గల్ఫ్ దేశాలు. వాళ్ళు సొంతగా అక్కడ ఉన్న జనాలు వాళ్ళ ప్రజలను పెట్టుకోలేవు. ఔట్ సోర్సింగే పెట్టుకుంటది. అప్పుడు ఉద్యోగాలొస్తాయి. మనోళ్ళకి మన ముస్లిం సమాజానికి అక్కడ సైనిక ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రిపేర్ అయితే బెటర్.